Hi, myself Dr. Yadati Santosh Deepthi, consultant neurophysician at Pratima Hospitals, Kukatpalli, Hyderabad. సో ఇవాళ బెల్స్ పాల్సీ గురించి తెలుసుకుందామండి. బెల్స్ పాల్సీ అంటే ఏంటి అంటే ఫేషియల్ నర్వ్ అని మనకు బ్రెయిన్ నుంచి ఫేస్కి సప్లై చేసే ఒక నర్వ్ ఉంటుంది. సో ఆ నర్వ్ బ్రెయిన్ నుంచి ఫేస్కి రీచ్ అయ్యే ఏరియాలో ఎక్కడైనా వాపు వచ్చినప్పుడు మనకు అది సప్లై చేసే కండరాల్లో వీక్నెస్ వస్తుంది. సో ఎవరిలో రావచ్చు అంటే ఏజ్, జెండర్ అలాంటి బయాస్ ఏం లేదు. మేల్స్లో రావచ్చు, ఫీమేల్స్లో రావచ్చు, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళలో, ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎవరిలో రావచ్చు. బట్ యూజువల్గా యంగర్ జనరేషన్ ఎక్కువ అఫెక్ట్ అవుతూ ఉంటుంది. లైక్ లెస్ దాన్ 40 years ఆఫ్ ఏజ్లో చాలా కామన్గా ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్స్, హైపర్టెన్సివ్స్, ప్రెగ్నెంట్ లేడీస్. సో ప్రెగ్నెన్సీలో కూడా చాలా కామన్గా బెల్స్ పాల్సీ వస్తుంది. అండ్ మోర్ దాన్ 60 years ఆఫ్ ఏజ్. పీక్స్ యూజువల్లీ లెస్ దాన్ 40 yearsలో ఉంటుంది, లేదంటే ఆఫ్టర్ 60 years ఆఫ్ ఏజ్లో వస్తుంటుంది. సో బెల్స్ పాల్సీకి రీజన్స్ ఏముంటాయంటే దీనికంటూ స్పెసిఫిక్గా ఇది రీజన్ అనేలాగా ఇంతవరకు ఏది దొరకలేదు. కొంతమందికి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ లాగా ఇలాంటివి ఫ్లూ ఇన్ఫెక్షన్ కానీ లేదా హెర్పిస్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు ఫేషియల్ నర్వ్ అన్నది స్వెల్లింగ్, వాపు వచ్చి ఆ సిమ్టమ్స్ వస్తూ ఉంటుంది. సో కొంతమందికి ఆటో ఇమ్యూనిటీ అంటాము, అంటే ఓన్ బాడీకి అగెన్స్ట్గా యాంటీబాడీస్ ఫామ్ అయినప్పుడు ఇలాంటి బెల్స్ పాల్సీ వస్తుంటుంది. సో స్పెసిఫిక్గా ఇది రీజన్ అన్నది దీనికంటూ టెస్టింగ్ కూడా ఏమీ ఉండదు. సో అన్ని బ్లడ్ టెస్ట్లు, ఎంఆర్ఐ అన్నీ నార్మలే ఉంటుంది. బట్ ఫేషియల్ నర్వ్ దాని కోర్స్లో ఎక్కడైనా స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ వస్తుంది. సో సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ఐ క్లోజ్ చేయలేకపోవటం, ఒక హాఫ్ ఆఫ్ ద ఫేస్ పెరలైజ్ అయిపోతుంది. సో ఆ హాఫ్ ఆఫ్ ద ఫేస్లో ఉన్న ఐ క్లోజ్ అవ్వలేకపోవటం, దాని నుంచి వాటర్ కారటం, లేదు మూతి వంకర అవ్వటం, బుగ్గలో ఒక సైడ్లో ఏది ఫుడ్ అనేది పెట్టుకోలేకపోవటం, అది నమలడానికి ఇబ్బంది రావటం, అండ్ సలైవా ఒక సైడ్ నుంచి కారిపోవటం, అండ్ ఒక్కొక్కసారి చెవి నొప్పి, చాలా సివియర్గా ఇయర్ పెయిన్ వస్తుంది. చాలామంది ఫస్ట్ స్టార్ట్ అయ్యే సిమ్టమే ఇయర్ పెయిన్ ఉంటుంది. ఇయర్ పెయిన్ అనగానే ఈఎన్టీ దగ్గరికి వెళ్తారు, ఇయర్ కెనాల్ అంతా నార్మలే ఉంటుంది. సో ఫస్ట్ 1 day ఓన్లీ ఇయర్ పెయిన్ లాగానే సిమ్టమ్స్ ఉంటుంది. తర్వాత నిదానంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 days దాని పీక్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఫేస్ అంతా పెరలైజ్ అయిపోవడం లాగా. సో చాలా కామన్గా ఇయర్ పెయిన్ వస్తుంది. అండ్ ఇయర్ ఆ సైడ్ ఎక్కువగా వినిపిస్తుంది. మామూలుగా మనకు ఏదైనా గట్టిగా సౌండ్ వచ్చినప్పుడు అక్కడ మజిల్స్ అన్నీ కాంట్రాక్ట్ అవ్వటం వల్ల ఎక్కువ సౌండ్ లోపలికి రీచ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసే మెకానిజంలో ప్రాబ్లం రావటం వల్ల ఆ సైడ్ ఇయర్లో ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది. ఆ కండరాలు కాంట్రాక్ట్ అవ్వకపోవటం వల్ల ఎక్కువ ఒక చెవితో పోలిస్తే అఫెక్ట్ అయిన చెవి, ప్రాబ్లం ఉన్న చెవిలో ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది. అండ్ టంగ్లో సెన్సేషన్స్ కూడా ఎటు సైడ్ అయితే పెరలైజ్ అయి ఉంటుందో ఫేస్, అటు సైడ్ సెన్సేషన్స్ కూడా తక్కువగా తెలుస్తుంది. సో ఇవన్నీ బెల్స్ పాల్సీ యొక్క సిమ్టమ్స్. అందరిలో అన్ని సిమ్టమ్స్ రావాలని లేదు. కొద్దిమందికి టేస్ట్ సెన్సేషన్లో కానీ ఇయర్లో కానీ ప్రాబ్లం రాకపోవచ్చు. బట్ కామన్గా ఇయర్ అండ్ టంగ్ సెన్సేషన్ ప్రాబ్లం కూడా రావచ్చు. అండ్ మెయిన్గా ఎప్పుడు బెల్స్ పాల్సీ కాదు, వేరే కారణాల కోసం ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుందంటే 2 sides ఫేస్ ఇన్వాల్వ్ అయినప్పుడు, టోటల్ ఫేస్ పెరలైజ్ అయినప్పుడు, అండ్ రికరెంట్గా ఫ్రీక్వెంట్గా ఇలా బెల్స్ పాల్సీతో ప్రజెంట్ అవుతూ ఉన్నప్పుడు, ట్రీట్మెంట్ తీసుకున్నాక తగ్గాక మళ్ళీ ఇంకొకసారి అటాక్ రావటం, ఇలా ఫ్రీక్వెంట్గా అటాక్స్ వస్తున్నప్పుడు, అండ్ కంజనైటల్ అంటే చిన్నప్పుడే సిమ్టమ్స్ రావటం, కంజనైటల్గా అంటే ఆ బోనీ కెనాల్లోనే డిఫెక్ట్ ఉండటం వల్ల ఇప్పుడైతే ఫ్రీక్వెంట్గా రావటం, లేదా 2 sides ఆఫ్ ద ఫేస్ రావటం, చాలా చిన్నతనంలోనే ఫేషియల్ పాల్సీ వస్తుంది. అప్పుడు దాని కారణాల కోసం బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించాల్సి ఉంటుంది. అదర్వైజ్ బెల్స్ పాల్సీ అన్నది డాక్టర్ చూడంగానే డయాగ్నోస్ చేయగలిగే కండిషన్. సో పెరలైజ్ అయిన తర్వాత ఎప్పుడు రికవరీ ఉంటుంది అంటే యూజువల్గా ఫస్ట్ 3 weeksలోనే చాలామంది రికవర్ అయిపోతారు. సో ఫస్ట్ 3 weeks తర్వాత కొంచెం స్లోగా రికవరీ అన్నది ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత బెటర్గా రికవరీ ఉంటుంది. ఫస్ట్ 72 hours దాని పీక్ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ట్రీట్మెంట్ వితిన్ 72 hours కరెక్ట్ డోస్, కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 90% ఆఫ్ ద పీపుల్ విల్ రికవర్.
రికవర్ యూజువల్లీ వితిన్ 3 వీక్స్ ఆఫ్ టైం. అండ్ ట్రీట్మెంట్తో పాటు మనం ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది, ఫేషియల్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ. అండ్ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ, ఎంత సివియర్గా ఫేస్ పారలైజ్ అయిందనే దాన్ని బట్టి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ టెక్నిక్స్ కూడా ఉంటుంది విచ్ ఫిజియోథెరపిస్ట్ విల్ గివ్ యూ. సో ఎంత అర్లీగా ట్రీట్మెంట్స్ చేసామనే దాన్ని బట్టే రికవరీ ఎంత తొందరగా ఉంటుంది, ఎంత కంప్లీట్గా ఉంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోయినా కూడా ట్రీట్మెంట్ లేకపోయినా కూడా కొద్దిమంది రికవరీ అవుతుంటారు. బట్ అది చాలా తక్కువ శాతం మందే రికవర్ అవుతుంటారు, 50 to 70% రికవర్ అవుతారు. బట్ ట్రీట్మెంట్ తీసుకుంటే 90% వరకు రికవరీ అయిన కేసెస్ ఉన్నాయి. సో అండ్ రికవరీ అయినా కూడా కొద్దిమందికి మైల్డ్గా సీక్వెలే ఉంటుంది, అంటే కొన్ని మజిల్స్ ఇంకా ఫుల్ పవర్ వచ్చి ఉండదు, మైల్డ్ సీక్వెలే ఉంటుంది. అండ్ కొద్దిమందికి సివియర్ సీక్వెలే అన్నది, అంటే సివియర్ సీక్వెలే అంటే సివియర్గా పెరలైజ్ అయిపోయిన దాని నుంచి ఇంకా కోలుకోలేకపోవడం. ఇదంతా డిపెండ్స్ ఆన్ హౌ అర్లీ యూ స్టార్ట్ ద ట్రీట్మెంట్ అన్నది. ఎలాంటి ఫిజియోథెరపీ చేసుకోవాలంటే యూజువల్గా ఫిజియోథెరపిస్ట్ ఇనిషియల్గా ఏఈఐఓయు అని ఓవెల్స్ ఉంటాయి కదా, సో ఆ ఓవెల్స్ని చెప్తే ఫేషియల్ మజిల్స్ బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద ఫిజియోథెరపీ టెక్నిక్స్. అండ్ యూజువల్గా చివింగ్ చేస్తూ ఉండాలి, దాంతో ఫేషియల్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది. అండ్ మెయిన్గా అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్ అండ్ ఫిజియోథెరపీ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ఐస్. సో ఐ క్లోజింగ్లో ప్రాబ్లం ఉంటుంది, మనకి ఏదైనా దుమ్ము పడినప్పుడు, ఏదైనా హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మనం యూజువల్గా ఐ క్లోజ్ చేసే కెపాసిటీ మనకు ఉంటుంది. బట్ బెల్స్ పాల్సీ వచ్చినప్పుడు ఐ క్లోజర్లో ప్రాబ్లం ఉండటం వల్ల ఏదైనా దుమ్ము పడినప్పుడు ప్రొటెక్టివ్ మెకానిజం అన్నది లాస్ట్ అవ్వడం వల్ల కార్నియా మీద ప్రాబ్లం వస్తుంది. సో కార్నియా ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కార్నియా మీద ఎరోజన్స్ రావటం, అల్సర్స్ రావటం లాంటివి జరుగుతుంటుంది. అండ్ ఐ ఎప్పుడు ఓపెన్లోనే ఉండటం వల్ల అది ఐలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోయి ఐ డ్రై అయిపోవటం లాగా జరిగి దానివల్ల కూడా కార్నియా మీద అల్సర్స్ రావటం, దానివల్ల విజన్ ప్రాబ్లం రావటం జరుగుతుంది. సో ఐ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ టైమ్స్లో ఐస్కి గ్లాసెస్ పెట్టుకోవటం, ఐకి ఏది డస్ట్ తగలకుండా చూసుకోవటం. అండ్ ఫ్రీక్వెంట్గా డ్రై అయిపోతుంటుంది కాబట్టి 2 అవర్స్కి ఒకసారి టియర్ డ్రాప్స్, ఐ డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలి. అండ్ నైట్ టైం కంపల్సరీగా ఐ క్లోజ్ చేసుకుంటే బెల్స్ పాల్సీ పేషెంట్ ఐస్ క్లోజ్ అవ్వదు కాబట్టి మనమే దాన్ని క్లోజ్ చేసి టేప్ చేయాల్సి ఉంటుంది. సో ఐ కేర్ ఈజ్ సో ఇంపార్టెంట్. బెల్స్ పాల్సీతో 3 వీక్స్లో రికవర్ అయిపోయిన ఐ కేర్ ఇనిషియల్గా తీసుకోకుండా అది విజన్ ప్రాబ్లమ్స్తో చాలామంది ఉంటారు. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ ఐ కేర్ ఇన్ ద బెల్స్ పాల్సీ ట్రీట్మెంట్. సో బెల్స్ పాల్సీ ఈజ్ ఎ ట్రీటబుల్ కండిషన్. డోంట్ ప్యానిక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బెల్స్ పాల్సీ. ఎందుకంటే బెల్స్ పాల్సీ కాకుండా వేరే పెరలైజ్ అయిపోయిందంటే నాకు పక్షవాతం వచ్చిందనో, లేదంటే ఇంకా ఎప్పుడు ఇలానే ఉంటానో, ఇలాంటి సందేహాలు చాలామందికి ఉంటుంది. సో అర్లీగా రికగ్నైజ్ చేయండి, అర్లీగా డాక్టర్ని రీచ్ అవ్వండి, వితిన్ 72 అవర్స్లో ట్రీట్మెంట్ తీసుకోండి. ఫిజియోథెరపీ, ఐ కేర్ కంపల్సరీ. సో లేదు డిలే అయిపోయింది అంటే సిన్కైనసిస్ అనే ఒక ప్రాబ్లం వస్తుంటుంది. అంటే రికవరీ ఇన్కంప్లీట్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే నవ్ జనరేట్ అయ్యేటప్పుడు అబ్నార్మల్గా జనరేట్ అవుతుంటుంది. సో వాళ్ళు యూజువల్గా మాట్లాడుతున్నప్పుడు ఐ క్లోజ్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ తర్వాత ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో అర్లీగా ట్రీట్ చేసుకొని ఈ సిన్కైనసిస్ అనే ప్రాబ్లమ్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.